హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. నేను ఇవాళ మీకు ఒక ఆటని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి కొంచెం వర్ణిస్తాను. ఆ ఆట ఏంటో కలిసి కనిపెడదామా? టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ గేమ్ టు యూ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ అబౌట్ ఇట్ అండ్ లెట్ us ఫైండ్ అవుట్ విచ్ గేమ్ ఇట్ ఇస్. ఇద్దరు కలిసి ఆడుతారు. టూ పీపుల్ ప్లే టుగెదర్. పరుగులు పెట్టరు. దే డోంట్ రన్ ఆల్ అరౌండ్. తెలుపు నల్లు తెలుపు నలుపు గడులుంటాయి. ఇట్ హ్యాస్ బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్స్. కూర్చొని ఆలోచిస్తూ ఆడతారు. ద సిట్ అండ్ థింక్ వైల్ ప్లేయింగ్. రాజు రాణి ఉంటారు. దిస్ గేమ్ హ్యాస్ కింగ్ అండ్ క్వీన్. అదేమిటి? వాట్ ఇస్ ఇట్? భలే చెప్పారు పిల్లలు. అది చదరంగం. కూర్చొని ఆలోచిస్తూ ఆడేది చదరంగం. వెల్ డన్ కిడ్స్. You said it correctly. It's chess. Kids sit and think while playing chess. ఇప్పుడు చదరంగం గురించి తెలుసుకున్నాం కదా, మరి దాని గేయం పాడదామా? We have learned about చదరంగం. Shall we sing a rhyme about it? చదరంగం చదరంగం తెల్లని గడుల చదరంగం, నల్లని గడుల చదరంగం, ఎత్తులు వేసే చదరంగం, మెదడుకు మేత చదరంగం. ఇప్పుడు ఈ గేయాన్ని మరోసారి కలిసి పాడదామా? Shall we sing this rhyme together again? చదరంగం చదరంగం తెల్లని గడుల చదరంగం, నల్లని గడుల చదరంగం, ఎత్తులు వేసే చదరంగం, మెదడుకు మేత చదరంగం. ఈ పద్యం ఏం చెప్తుందో తెలుసుకుందామా? ఈ పద్యం చదరంగం గురించి చెబుతుంది. నల్ల తెల్ల గడులపై ఆడేది. ఈ ఆటలో మనం ఎత్తులు వేసి ఆలోచిస్తూ ఆడాలని చెబుతుంది. చదరంగం మన తెలివిని పెంచే ఆట. This poem tells us chess is played on black and white square. We must think while playing moves. Chess is a thinking game that sharpens our mind. ఇప్పుడు చదరంగం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అందులో అక్షరాలు నేర్చుకుందాము. We have learnt about చదరంగం. Now we will see the letters in it. చ, ద, ర, గ. ఇప్పుడు అక్షరాలు నేర్చుకున్నాం కదా, మరి వాటిని ఎలా రాయాలో చూద్దామా? We have learned those letters. Now, shall we see how to trace them? Cha, da, ra, ga. పిల్లలు ఇప్పటి వరకు చ, ద, ర, గ కాకుండా ఇంకా చాలా అక్షరాలు నేర్చుకున్నాం కదా, మరి ఆ అక్షరాలన్నీ కలిపి కొన్ని పదాలు నేర్చుకుందామా? కిడ్స్, we have learned cha, da, ra, ga and also many letters. So, shall we learn different words with these letters? Gada, రథం, రంగం, గంప, గరం, చదరం. ఇప్పుడు కింద ప్రశ్నలకు ఈ పదాలు వాడదామా? Shall we answer the following questions with these words? హనుమంతుడి చేతిలో ఉండే బలమైన ఆయుధం ఏమిటి? What is the strongest weapon that Lord Hanuman holds in his hand? గదా, మేస్, గదా. గుర్రాలు లాగే రాజులు ఎక్కే వాహనం ఏమిటి? What is the vehicle that horse pulls and kings ride? గుర్రాలు లాగే రాజులు ఎక్కే వాహనం రథం. The vehicle that horse pulls and kings ride is chariot. రథం, chariot. నాటకం చేసే చోటు ఏమిటి? What is the place where drama is performed? రంగం, stage. భలే పిల్లలు, మీరు చదరంగం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. Well done kids, you have learnt about చదరంగం, chess today. Let us meet again in a new session.